కాలేజీ చెట్ల కింద బెంచ్ మీద కూర్చొని ఫోన్లో లీనం అవడానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్లో ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ రాగానే ఏంటా అని చూసిన వాళ్ళకి అందులో ధ్రువ్ కనిపించటంతో లొకేషన్ చూసి త్వరగా బేడా సర్ది ఆడిటోరియంకి బయలుదేరతారు. అక్కడ ఆడిటోరియంలో అప్పుడే సెషన్ని స్టార్ట్ చేసి మాట్లాడుతూ వచ్చిన వాళ్ళని చూసి చాలామందే వచ్చేశారు, ఇంకా నిన్ననే నయం కదా అని అంటారు నవ్వుతూ. అప్పుడే ఒక అబ్బాయి డోర్ తీసుకుని లోపలికి వచ్చి కూర్చుంటాడు. అతనిని చూసి పోనీలే ఒకరు పెరిగారు అని తన టాపిక్లను చెప్తూ ఉండగా అప్పుడే డోర్ తెరుచుకుని స్టూడెంట్స్ లోపలికి వస్తూ ఉంటారు. అలా అలా ఆడిటోరియం మొత్తం నిండిపోతుంది. అలా ఒక్క అమ్మాయి వచ్చి ధన్య పక్కన కూర్చొని ధ్రువ్కి సైట్ కొడుతూ ఉంటుంది. ఆ సెషన్ వాళ్ళు అంతమంది, అది కూడా అమ్మాయిలు ఎక్కువగా ఉండటం చూసి షాక్ అవుతారు. అందరూ సైట్ కొట్టడానికి వచ్చారు అని అనుకోకండి. అలా అనుకుంటే మీరు ముద్దపప్పు విత్ ఆవకాయలో కాలు వేసినట్టే. కొంతమంది సైట్ కొట్టడానికైతే, ఇంకొంతమంది ధ్రువ్ని ఫాలో అయ్యి తన మార్కులకి కారణం ఏంటి అని కనుక్కోవటానికి వచ్చిన వాళ్ళు. ధన్య అందరినీ చూసి, ఇందాక నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని అన్న ధ్రువ్ మాటలు గుర్తుకు వచ్చి తన చేతిలో ఉన్న బుక్ తీసి ముఖానికి అడ్డు పెట్టుకొని నవ్వుతుంది. అందరూ ఉన్నారు అని ధ్రువ్ సైలెంట్గా తన నార్మల్ బిహేవియర్లోకి వచ్చేసి చూస్తూ ఉంటాడు. ధన్య నవ్వేది కొద్దిగా వినిపించి సీరియస్గా చూస్తాడు పక్కకి. ధన్య ముఖం మీద ఉన్న బుక్కుని ముక్కు దాకా దింపి ధ్రువ్ ఏం చేస్తున్నాడా అని చూస్తే తననే కోపంగా చూస్తూ ఉండటం చూసి నవ్వుని ఆపి బుక్ తీసి కింద పెడుతుంది. అలా ఆ సెషన్ కూడా అయిపోతూ ఉండగా వివేక్ ఫొటోస్ తీసి బయటికి వెళ్ళిపోతాడు. అందరూ బయటికి వెళ్తూ ఉన్నారు అని ధన్య కూడా అన్నీ తీసుకుని వెళ్ళిపోదామని లేచి ధ్రువ్ని చూస్తుంది. ధ్రువ్ నుంచొని తననే చూస్తూ ఉన్న ధన్యని చూసి వెళ్ళాలా అని అడుగుతాడు. అవును అని బొర్ర ఊపుతుంది. ధ్రువ్ సరే అని లేచి నుంచుని దారి ఇస్తాడు. ధన్య ధ్రువ్ పక్కన నుంచి నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతుంది. ధ్రువ్ కాసేపు అక్కడే కూర్చుని బయటికి వస్తాడు. బయటికి రాగానే ధన్య నుండి మెసేజ్ వస్తుంది. ఏంటా అది అని చూస్తే కాలేజ్ పక్కన ఉన్న పాత బిల్డింగ్లో వచ్చే అని ఉంటుంది. అది చూసి ఇది ఏం చేస్తుంది అక్కడ అని జైకి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఆ బిల్డింగ్కి వెళ్ళి చూస్తాడు. అక్కడ ధన్య స్కూటీ ఉంటుంది కానీ ధన్య కనిపించదు. ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటాడు. ధన్య అప్పుడే పైకి చూడు అని మెసేజ్ పంపుతుంది. అది చూసి పైకి చూస్తాడు. అక్కడ ధన్య మేడ మీద చివరికి నుంచుని హాయ్ బావా అని అరుస్తుంది. అది చూసి నవ్వుతూ ఏంటి బంగారం దూకేస్తావా అక్కడి నుండి, పడతావు కిందకి దా ఇలా అని అంటూ చేయి చాపి నో నేనిక్కడే ఉంటా, ఉండి నిన్ను ఇలా చూస్తూ ఉంటా ఇక్కడి నుండి చూసి, అబ్బా నా ఫ్లోని ఆపకు, హా సరే ముందు కళ్ళు మూసుకో, ఎందుకు మూసుకో చెప్తా, సరే అని కళ్ళు మూసుకుంటాడు. ధన్య పైకి చూస్తుంది. పైనుండి సూర్యుడు వీళ్ళు ఏం చేస్తున్నారా అని దగ్గరికి జరిగి ఉన్నాడేమో, వేడి బాగా ఉంది. అది చూసి అయ్యో నా బంగారం ఎండలో మాడిపోతున్నాడు అని తనతో పాటుగా తెచ్చుకున్న చిన్న గొడుగును తీసి ధ్రువ్ ముఖం మీద పెట్టింది. ఏంటిది ఏం చేస్తున్నావు అసలు అని ఒక కన్ను తెరిచి చూస్తాడు. ధన్య తనపై గొడుగు పట్టి ఉండటం చూసి హే ఏంటి ఇది, నువ్వు కందిపోతావు బావా అందుకే పెట్టా, ఇలా ఏడ్సావులే, లేదు నేను నవ్వుతున్నా చూడు ఈ బాగా ఎరుస్తున్నాయిలే, దా కిందకి ఇంటికి వెళ్దాం, నో నువ్వే పైకి రా, సరే అలానే ఉండు జాగ్రత్తగా, నేనే వస్తున్నా అని ఆ బూత్ బంగ్లా లోపలికి వచ్చి పైకి వస్తాడు. అక్కడ అప్పటికే ధన్య కిందకి కూర్చుని కాళ్ళని గాలిలో ఆడిస్తూ గొడుగు అడ్డు పెట్టుకుని ఉంటుంది. ధ్రువ్ వచ్చి ధన్య పక్కన కూర్చుంటాడు. ధన్య నవ్వుతూ తన చేతిలో గొడుగు
ధ్రువ్‌కి ఇచ్చి తన భుజం మీద తలని ఆనిస్తుంది. ధ్రువ్ నవ్వుతూ గొడుగును పట్టుకుంటాడు. ఇద్దరూ నవ్వుతూ సన్‌సెట్‌ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి ధన్య సరిగ్గా కూర్చొని ఇప్పుడు హ్యాపీయా అని అడుగుతుంది. ధ్రువ్ నవ్వుతూ ధన్య నుదుటిపై ముద్దు పెట్టి చాలా అంటాడు. అప్పుడే ధన్యకి ఉషగారి నుండి కాలొస్తుంది. అది చూసి టైం చూస్తుంది. చాలా టైం అయిపోయింది. నేను ఇక వెళ్తాను బావా. సరే బాయ్ జాగ్రత్త. సరే అని కిందకు దిగి తన స్కూటీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ సైడ్ మిర్రర్‌లో చూస్తుంది. అక్కడ ధ్రువ్ నవ్వుతూ ఉన్న ఫేస్‌ని చూసి అద్దంకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ధ్రువ్ అది చూసి నవ్వుతూ పాగల్ అని అనుకుంటూ తన బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అలా అలా రోజులు కొంచెం ఇష్టంగా, కొంచెం అల్లరిగా సాగిపోతూ క్లాస్‌లు ఆడుతూ, పాడుతూ, ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజుల్లో ఉన్న పళంగా ఫ్యాకల్టీ వేసే ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఇవ్వటం, అది చూసి బాధపడాలో, లేక ఫస్ట్ ఇయర్ అయిపోతున్నందుకు ఆనందపడాలో తెలియక, M3, M4 ఎగ్జామ్‌లని ఎలా గట్టెక్కాలో తెలియక అందరికీ చలి జ్వరాలు తెచ్చుకుంటూ ఉండగా, ఒకరోజు ధన్య పరిస్థితిని చూసి వాళ్ళ నాన్న ప్రశాంత్‌కి జాలి వేసి ధ్రువ్‌కి ఫోన్ చేస్తారు. కాలేజ్ టాపర్ కదా హెల్ప్ చేస్తాడేమో అని. ధ్రువ్ ఆ కాల్ చూసి చెప్పండి మావయ్య. ధ్రువ్ బాబు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంతకీ నాతో ఏమైనా పని ఉందా? అది బాబు నీకు ధన్య వాళ్ళ పరిస్థితి ఈ పాటికే తెలిసి ఉండాలి కదా. మావయ్య. అది ధన్యకి కొంచెం హెల్ప్ చేస్తావా? రేపు సండే కదా కొంచెం ఇంటికి వచ్చి చెప్తావా? అయ్యో దానికేముంది మావయ్య. దానికి అంతలా అడగాల నేనొస్తాను. కానీ తనకి చెప్పకండి. అసలే తనకి నాకు పడదు. సరే బాబు నేనుంటాను ఇక. సరే మావయ్య అని కాల్ కట్ చేస్తాడు. ధ్రువ్ నవ్వుతూ నాతో మాట్లాడకుండా ఉంటాను అని బెట్ కాసావు కదా. రేపు చూద్దాం ఎలా మాట్లాడకుండా ఉంటావు అని అనుకుంటూ జరిగింది ఆలోచిస్తాడు. ధ్రువ్ ఒక పక్కన కూర్చుని ల్యాప్టాప్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. ధన్య తన పక్కనే కూర్చుని ధ్రువ్‌కి మాటలు చెప్తూ ఉంటుంది. ధ్రువ్ అంటూ వర్క్ చేసుకుంటూ అలానే పడుకుండిపోతాడు. ధన్య అది చూడకుండా గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ధ్రువ్ చివరగా గురక పెడుతుంటే పక్కకి తిరిగి చూస్తుంది. అక్కడ ధ్రువ్ పడుకుని ఉండటం చూసి చెవి తిప్పి లెగు లెగు అని అరుస్తూ ఉంటుంది. దాంతో దెబ్బకి లేచి కూర్చుంటాడు. ధన్య కోపంగా నేను చెప్పేది నీకు జోలపాట్లా ఉందా? అరే అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావు? నిజంగా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాట పాడినట్టు ఉంది తెలుసా? అని అంటాడు. ఉంటది. నేను చెప్పేది అసలు వినవు నువ్వు. బంగారం నాకొక డౌట్. ఏంటి? నీకు చిన్నప్పుడు వస బాగా పోసారా ఏంటి? అదా! అప్పుడు మాటలు సరిగ్గా రావట్లేదని వేశారు అని అంటూ ధ్రువ్ అలా ఎందుకన్నాడో అర్థమయ్యి యూ అని కొడుతూ అంటే నేను వసపిట్టనని నీకర్థం. హా! ఎందుకలా? ఇండైరెక్ట్‌గా అంటావు డైరెక్ట్‌గా అను. నేను డైరెక్ట్‌గానే అన్నాను బంగారం. ఆపిక చూద్దాం. నీతో నేను ఒక వారం దాకా మాట్లాడను. నువ్వు కూడా నాతో మాట్లాడకు. అరే నేనేదో సరదాగా అన్నాను. దానికి ఎందుకే ఇంత సీరియస్ అవుతావు? మాట్లాడకు. ఇక నుండి ఒక వారం రోజు నీతో మాట్లాడను. ఒకవేళ మాట్లాడితే నేను నీకు ముద్దు పెడతాను. మరి నేను ముందు మాట్లాడితే నువ్వు నాకు ముద్దు పెట్టు. ఇదేదో బాగుందే. అదేదో అప్పుడే మాట్లాడేస్తా. నీకు జోక్‌గా ఉందా? సరే బెట్ చేంజ్. నేను గెలిస్తే నేను చెప్పింది చెయ్యాలి. లేకపోతే నువ్వు చెప్పింది నేను చేస్తా. సర్లే బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా. తన స్కూటీ దగ్గరకు వెళ్ళి హెయిర్‌ని చెవి వెనక పెట్టుకుంటూ హెల్మెట్ పట్టుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది.
ధ్రువ్ పైకి చూసి 2 చేతులు ఎత్తి దండం పెడుతూ, దేవుడా! ఎందుకయ్యా నా బంగారంకి అందం ఇచ్చి, మంచి మనసు అన్నీ ఇచ్చి, బ్యాలెన్స్ చేయడానికి తిక్కన కూడా పెట్టావు. నన్ను బేజా ఫ్రై చేసుకొని తినేస్తుంది. కానీ అందులో కూడా నాపై ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా తెలుసుకోవచ్చు కానీ అమ్మాయి మనసు అర్థం కాదు అంటారు పెద్దలు. బహుశా ఇందుకేనేమో తప్పదు అని తన వస్తువును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది తలుచుకొని నవ్వుకుంటూ, రేపు చెప్తా నీ పని. రేపు రాత్రి వరకునే కదా మన పందెం, చూస్తా అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ధ్రువ్ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి తినేసి ధన్య ఇంటికి వెళుతూ మధ్యలో కొంచెం పని ఉంటే అవి చూసుకుని వెళ్తాడు. అప్పటికే టైం 10 అవుతుంది. ధ్రువ్ కోసమని ప్రశాంత్ గారు హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. ధ్రువ్ బైక్ సౌండ్ రాగానే అది విని ధ్రువ్ వచ్చాడు అని అర్థమవుతుంది. ధ్రువ్ బండి పక్కనే పెట్టి లోపలికి వస్తూ ఉండగా ఉషగారు అది చూసి, రా బాబు, నీ కంపెనీ వర్క్ ఎలా ఉంది అని గార్డెన్ వైపు నడుస్తూ ధన్య రూమ్ బాల్కనీ కింద ఉన్న బెంచ్లో కూర్చోబెట్టి, నేను నీకు జ్యూస్ పంపిస్తాను అని లోపలికి వచ్చి వంటమ్మాయికి చెప్పి జ్యూస్ పంపిస్తుంది. ధన్య రూమ్కి వెళ్ళి చూస్తుంది. ధన్య ఇంకా పడుకునే ఉండటం చూసి దుప్పటిని లాగుతూ, లెగవే, టైం చూసావా ఎంతయిందో? టైం కావాలా అంటే నువ్వే చూసుకో, దాన్ని నన్ను లేపి అడగాలా? చాలే రాక్షసి, లెగు ముందు. నా అలారం ఇంకా మోగలేదు. అలారమా? ఎన్నింటికే? మధ్యాహ్నం 11 గంటలకా పట్టేది అలారం అనరు. మా ఒక్క 10 నిమిషాలు మా, లెగు ముందు. ఏయ్ అరవకు, నీకన్నా ముందు లేచి రెడీ అయ్యింది నీ చెల్లి, దానిని చూసి నేర్చుకో. పోమా, నాకు నిద్ర వస్తుంది. పంది పిల్లలా పడుకున్నావు ఇప్పటిదాకా, లే ఇక. ధన్య నవ్వుతూ, నేను పందినైతే నువ్వేంటి అని కిందకి దిగి బయటికి పరిగెడుతుంది. అది అర్థం కావడానికి 2 నిమిషాలు పట్టింది. అర్థమయ్యాక ఉష కోపంగా కిందికి వస్తుంది. దీక్షకి ధ్రువ్ వచ్చాడు అని తెలియటంతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ధన్య నేరుగా వెళ్ళి ప్రశాంత్ గారికి హర్షి మధ్యలో కూర్చుని ప్రశాంత్ ఒళ్ళో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. ఉష వచ్చి కొట్టపోతే ప్రశాంత్ గారు ఆపి ధన్యం భుజం మీద తడుతూ, రే, నీకోసమని ధ్రువ్ బాబుని రప్పించాను. త్వరగా రెడీ అయ్యి వెళ్ళి నీ మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పించుకో వెళ్ళు అని అంటారు. ధన్య ముఖం మార్చుకొని సరే అని రెడీ అయ్యి ధ్రువ్ దగ్గరకు వెళ్తుంది బుక్స్ పట్టుకొని. అప్పటిదాకా ధ్రువ్ ఇదంతా వింటూ ఉంటాడు. ధన్య అన్న మాటలకి నవ్వుకుంటూ ఉంటాడు. కాసేపటికి ధన్య రావటంతో ధ్రువ్ ప్రశాంత్ గారి దగ్గరకు వెళ్తాడు. ధన్య అర్థం కాక చూస్తూ ఉంటుంది. ప్రశాంత్ గారి దగ్గరకు వెళ్ళి, నేను మీ అమ్మాయితో మాట్లాడొచ్చా మావయ్య అని అడుగుతాడు. హా బాబు అని అంటారు. అప్పుడు ధ్రువ్ పెళ్లి కొడుకులా పట్టు పంచె కట్టుకుని ఉండగా ప్రశాంత్ గారు ధన్యని పెళ్లి కూతురిలా తయారు చేయించి ధ్రువ్ దగ్గరికి తీసుకువచ్చి ధ్రువ్ చేతిలో ధన్య చేతి పెట్టి, బాబు, మా అమ్మాయి జాగ్రత్త అని అంటారు. కళ్ళమ్మట వస్తున్న నీళ్లను తుడుస్తూ, ఏంటి బాబు అలాగే అని అడుగుతారు అర్థం కాక. ప్రశాంత్ గారు ఏం లేదు అని వెళ్ళి బెంచ్లో కూర్చుని ధన్యకి ప్లేస్ ఇస్తాడు కూర్చోమని. ధన్య పళ్ళని పటపటా నూరుతూ ధ్రువ్ని చూస్తుంది. ధ్రువ్ ధన్యకి దగ్గరగా జరిగి, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అని అంటాడు నవ్వుతూ. ధన్య కోపంగా తన బుక్ ని ఇస్తుంది. అది తీసుకుంటూ, ఎందుకంత కోపం అని అంటాడు. అలా కాసేపు ధన్యకి మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. ధన్యకి చిరాకు వచ్చి చెవులను గట్టిగా మూసుకొని, చాలు చాలు, ఇక నా వల్ల కాదు, నీకు దండం పెడతా, ఇక వద్దు ఈ రోజుకి అని అంటాడు. ధ్రువ్ నవ్వుతూ, సరే నీ ఇష్టం. ఇంతకీ మన పందెంలో ఎవరు గెలిచారు? ధన్య బుర్ర కొట్టుకుంటూ, నేనే ఓడిపోయాను. చెప్పు ఏం కావాలి అని అంటుంది.
బుక్స్‌ని మూస్తూ. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు అడుగుతా. సర్లే ఏదో ఒకటి తగలడు అని బుక్స్‌ని తీసుకొని వెళ్ళిపోతుంది. హర్షి ఇదంతా బాల్కనీలో కూర్చుని చూస్తూ, నవ్వుతూ ఉంటుంది. ధన్య వెళ్ళిపోయింది అని దీక్షకి వెళ్ళిపోతున్నా అని మెసేజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.